హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవైతే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇంకా లాస్ట్ ఫ్రైడే రోజైతే మేమైతే ఇంకా రాయల చెరువు దగ్గరుండే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని ఇంకా ఆ రోజు పొద్దున్నుంచి మా ప్రిపరేషను, నా డే ఎలా గడిచిందో, ఈవినింగ్ ఎలా బయలుదేరి వెళ్ళామో ఈ ఫుల్ వ్లాగ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి టెంపుల్. నాకు కూడా ఒక 4 years బ్యాకే అక్కడ టెంపుల్ ఉంది, వారాహి అమ్మవారి గుడి ఉంది అని తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ వారాహి నవరాత్రుల్లో ఒక రోజన్నా వెళ్ళేసి వస్తాను. లేదంటే ఒక 3 days అలా వెళ్ళి మధ్యలో వెళ్ళి ఆ 9 days కంప్లీట్ అయ్యే లోపల ఒక 3 రోజులు కంపల్సరీ దీపం పెట్టేసి వచ్చేదాన్ని. ఇంకా అలానే ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఫ్రైడే కదా, ఇంకా స్టార్ట్ అయ్యి కూడా 2 days అయిపోతూ ఉంది. ఈరోజు వెళ్ళేసి వద్దాము. 3వ రోజు అలానే ఫ్రైడే రోజు వచ్చింది అన్నట్టు ఇంకా నేనైతే మొత్తం అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. స్టార్టింగ్ రోజు క్లీన్ చేశాను. మళ్ళీ ఈరోజు గుడికి వెళ్ళి దీపం పెడుతున్నాం కదా అని ఇంకా మళ్ళీ అయితే ఇవాళైతే మళ్ళీ మొత్తం ఇల్లు మొత్తము అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఇంకా ముగ్గులు వేసి పసుపు కుంకాలు అయితే పెట్టేశాను. ఇంకా మా వారైతే పూల చెట్లకైతే ఊరికెళ్ళుంటే సండే రోజు ఇంకా పేడ ఎరువు అంటారు కదా, ఆవు ఎరువు, ఇంకా అదైతే తీసుకొని అయితే వచ్చారు. అది వేయడం వల్ల పూల చెట్లన్నీ అయితే బాగా వస్తాయి. మనీ ప్లాంట్ కొంచెం డల్ అయిపోతుంది ఎండ ఎక్కువ తగిలి, అందుకని చెప్పి ఇంకా తెచ్చి అయితే వేశారు. ఊరికెళ్ళినప్పుడు ఒక కవర్ అయితే తీసుకొని వెళ్ళి దాంట్లో అయితే తీసుకొని వచ్చి అన్ని చెట్లకైతే వేస్తూ ఉంటాము. ఒక 3 monthsకి ఒక 2 monthsకి అలా డల్ అవుతున్నాయి అన్నప్పుడైతే ఇంకా అలా తెచ్చి ఎరువు అయితే వేస్తుంటాము. మనము నర్సరీలో కొనుక్కునే ఎరువు కన్నా ఇలా ఆవు ఎరువుతో, ఆవు పేడతో వచ్చే ఎరువుతో వేస్తే చెట్లకి చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పి మేము అదైతే పాటిస్తాము ఎప్పుడు కూడా. ఇప్పుడైతే దీపాలన్నీ పెట్టేశాను. ఇంక వాటికైతే పసుపు కుంకాలు అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇవాళ అయితే మా వారిని అయితే పూజ చేయొద్దు, నేను మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పి ఇలా అయితే అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే బెల్లం పొంగలే చేసి పెడదాం అనుకున్నా, కానీ ఇంకా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి పెరుగన్నము, కొంచెము రైస్ అయితే చేసి అది పెరుగు వేసి తిరగబాత పెట్టి నైవేద్యంగా అయితే ఈరోజు పెట్టాను. ఇంకేదన్నా చేద్దామని అనుకున్నా అస్సలు నాకు కుదరనే లేదు. పిల్లల లంచ్ బాక్స్ ఇవ్వడానికి అస్సలు కుదరనే లేదు. ఇంకా నవరాత్రులు చేసుకోవాలి. ఇంకా నేను పట్టం పెట్టి పూజించకపోయినా ఈ 9 days అయితే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకేదన్నా పనులు అయితే చేస్తాను. మామూలుగా పిల్లల్ని పంపించేశాక అలా లేట్ చేసి పూజ చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడైతే మటుకు మార్నింగ్ పూజ అయితే చేసేస్తున్నాను. ఇదైతే పిల్లల్ని పంపించేశాక నా వంటగది పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇవాళ అయితే పిల్లల లంచ్లోకి అయితే కూరాకు పప్పు, అలానే చిక్కుడుకాయ ఫ్రై, టిఫిన్కి అయితే ఉప్మా అయితే చేశాను. లస్సీ ఉందిలేండి ఆ టైంకి. అంటే మార్నింగ్ 8కి అంతా డింపుల్ అయితే బయలుదేరేస్తాడు. లస్సీ అయితే 9:20, 9:15కి అలా అయితే బయలుదేరుతుంది. తనైతే ఉంది. ఇంకా నాకు మా లస్తా కోసం అయితే ఉప్మా ఉంది. ఇంకా అదైతే ఇంకా పూజ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా ఉప్మా అయితే తినేస్తున్నాను. నేను ఒక్క పొద్దులో అవి ఏమైతే పెట్టుకోలేదు. జస్ట్ మార్నింగ్ రోజు అయితే అమ్మవారిని తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడైతే అన్నీ అయితే క్లీన్ చేసేద్దాము అని చెప్పి ఇంకా నా కోసము పిల్లలిద్దరు లంచ్ బాక్స్ వేశాక మిగిలిన అన్నాన్ని అయితే కుక్కర్లో నుంచి తీసి ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా అన్ని కుక్కర్లు అన్నీ కడిగేద్దామని చెప్పి ఇంకా కూర సపరేట్ చేసేసాను. ఇంకా తాలింపు కూడా అయితే మిగిలింది ఒక కప్పులోకి అయితే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా ఎందుకులే ఇంత పెనుము అని చెప్పి ఇంకా అన్నీ తీసేసి నీట్గా వాటిని
ప్లేసుల్లో సర్దేస్తున్నాను. ఇంక ఉప్మా అయితే ఇంకా లస్త అయితే టైం ఉందిలేమ్మా, నేను కొంచెం లేట్‌గా తింటాను అని చెప్పింది. తనని కూడా తినేయమని చెప్పాను. ఉండే సామాన్లన్నీ కడిగేస్తాను నాన్న, నాకు సామాన్లన్నీ కడిగేసి ప్రశాంతంగా మళ్ళీ కూర్చొని తిందాము. వంటిల్లుని చూస్తే నాకు టిఫిన్ కూడా తినబుద్ధి కాల. కొంచెం ఈరోజైతే హడావిడైపోయింది. అంటే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేశాను, ఇల్లంతా కడిగాను కదా. కొంచెము కంగారుగా పిల్లలకి వేరే, మా డింపుల్కి వేరే టైం అయిపోతుంది, ఇంకా తనకి 8 లోపల వంట చేసేవాళ్ళని చెప్పి ఇట్లా పూజ సామాన్లు పని చేస్తూ ఇట్లా లంచ్ బాక్స్ చేస్తూ కొంచెం అయితే భలే టెన్షన్ అయిపోయింది. ఇంకా అన్నీ గందరగోళంగా అయితే ఉన్నింది. మొత్తం ఇప్పుడైతే అన్నిటినీ మార్చేసి బౌళ్ళల్లోకి వేసి పెట్టేసి నీట్‌గా స్టవ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకా తర్వాత అయితే సామాన్లు అయితే పెట్టేస్తున్నాను. అవి తోమేశాక మళ్ళీ కూర్చొని ప్రశాంతంగా తిందాము, ఇంకా ఇప్పుడు అవ్వదు నాకు అనిపించేసింది. తిన్నా కూడా మళ్ళీ ఇంకా అవి పని అట్లే పెట్టేస్తాను. తిన్నానంటే మళ్ళీ ఇంకా బద్ధకం వేస్తుంది. అందుకని చెప్పి మొత్తం అన్నీ సర్దేసి మళ్ళీ కావాలంటే తిందాంలే అని చెప్పి ఇంకా నేనైతే ఇడ్లీకి అయితే పోసాను నిన్నైతే. ఇంక ఇవాళైతే టిఫిన్ అయితే ఏం చేసి పెట్టలేదు. ఇడ్లీ పెడదాం అనుకున్నా, కానీ ఇంకా చట్నీ చేయాలి, ఇంకా ఇది లేటు ప్రాసెస్ అని చెప్పి నేనైతే సింపుల్గా ఉప్మా అయితే ఫాస్ట్‌గా అయిపోతుందని ఉప్మా అయితే చేసి పెట్టేశాను. అలానే ఇడ్లీ పిండి కూడా ఇంకా తీసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే ఓవర్ నైట్ అట్టే బయట పెట్టేస్తాను. మార్నింగు మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎందుకంటే పిండి పులవక ముందే ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మళ్ళీ ఇడ్లీలు చేసుకున్నా, దోసలు పోసుకున్నా సరిగ్గా రావు, గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి పిండి పొంగనిచ్చి మళ్ళీ మొత్తం కలిపి బాక్స్‌లోకి పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా నాకైతే నీరసంగా అనిపించింది. అందుకని చెప్పి ఫస్ట్ లెమన్ జ్యూస్ అయితే తాగేశాను. ఫ్రిడ్జ్‌లో పిండి పెట్టినప్పుడు చూస్తే లెమన్ జ్యూస్ ఉన్నింది, కలిపి పెట్టున్నాను. ఇంకా అదైతే ఒక గ్లాస్ తాగేసి ఇంకా మొత్తం వంటింట్లో ఉండే సామాన్లన్నీ అయితే తోమేసి నీట్‌గా సర్దేశాక నా వంటింటి పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంక ఇప్పుడైతే నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక ఇప్పుడు కూర్చొని తిందాము అని చెప్పి నేను సామాన్లు తోమే కొందికి లస్తా కూడా అయితే టిఫిన్ తినేసింది. టిఫిన్ తినేసి ఇంకా తనకైతే జడ వేసి పంపించేశాను. నేను తనని పంపించాక మళ్ళీ కూర్చొని తిన్నాను. ఈ మధ్య అయితే నాకు ఒక 9:30 కాదులేండి, 10 అయిపోతుంది టిఫిన్ తినేసరికి. అంటే పిల్లల్ని బయలుదేరించి పంపించాక తినడానికి అప్పుడు టైం కుదురుతుంది. పిల్లలైతే మా లస్త అయితే నాతో పాటు తినేమ్మా మళ్ళీ పనులు చేసుకుందువు అంటుంది. నాకే తినాలంటే అవ్వటం లేదు. అందుకని చెప్పి ఈ మధ్య ఎందుకో భలే చిరాకేసేస్తుంది. వంటిల్లు కానీ కొంచెం గందరగోళంగా ఉన్నా నాకు విసుగొచ్చేస్తుంది. ఏది ఎట్టన్నా ఉన్ని కానీ వంటిల్లు మటుకు నీట్‌గా ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా లస్తాని పంపించేసాను. ఇంకా 11 నుంచి అయితే నాకు స్టార్ట్ అయ్యింది తలనొప్పి అయితే. ఇంకా వీడియో కూడా అంటే రోజు వీడియో అయితే పెట్టేస్తున్నాను. వారాహి అమ్మవారికి రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కదా, ఆ పూజ డైలీ మార్నింగ్ రొటీన్ అన్నట్లు పెట్టేస్తున్నాను షార్ట్ వీడియో. లాంగ్ వీడియోలు అస్సలు ఈ మధ్య పెట్టడమే లేదు. ఎందుకంటే అసలు వ్యూసే రావటం లేదు. దానికి వేరే కష్టం కూడా ఎందుకు వచ్చింది అని చెప్పి షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను. ఇంక ఇవాళ గుడికి వెళ్తున్నాం కదా అన్నట్టు పెట్టాను. ఇంకా పాలు ఉంటే అవి కాంచి నేను కూడా అయితే టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకొని ఒక 11:30, 12 కాడ అయితే తాగాను. ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. ఒక 3:30కి అలా అయితే ఇంకా మా వారు వచ్చారు. ఇంకా సరే గుడికి అయితే బయలుదేరేసాము. అంటే నేను 2 నుంచి స్టార్ట్ చేశాను. తలనొప్పిగా ఉందని చెప్పి కొంచెంసేపు పండుకొని లేసాను. తలకు పోసానంటే మటుకు కొంచెం మైగ్రేన్ ఉంది. బయట జర్నీ చేసిన, ఇంట్లో ఎక్కువ పనులు చేసిన, స్ట్రెయిన్ ఎక్కువైనా కూడా తలనొప్పి వచ్చేస్తుంది. తలకు పోసుకున్న తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి కొంచెంసేపు అయితే టీ తాగేసి పండుకొని బాగా రెస్ట్ తీసుకున్న. ఈవినింగ్ గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మొత్తం రెడీ చేసుకున్నాను. అమ్మవారి గుడికి ఏమేమి తీసుకొని పోవాలో దీపం పెట్టడానికైతే. ఇంకా మా వారు రాగానే ఇంకా రెడీ అయిపోయినాము. 3:30కి అలా అయితే స్టార్ట్ అయిపోయినాము.
3:30 అనుకున్నాను గానీ 4 అయిపోయిందనుకుంటా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి. అంటే పిల్లలకి గూడా కొంచెము స్నాక్స్ చేసి పెట్టేసి బయలుదేరాను. ఇంక మేము వచ్చేసరికి పిల్లలిద్దరూ వచ్చేసుంటారు. మార్నింగే చెప్పానులెండి ఇలా వెళ్తున్నాను అనేసని పిల్లలకైతే. వాళ్ళకైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను. నేనుండను, మీరే రెడీ అయ్యి వెళ్ళండి అని. లస్త అయితే నేను ఈరోజు వెళ్ళనులేమ్మా, నాకు క్లాస్ లేదు, నేను ఇంట్లో ఉంటానులే, నేను డింపుల్‌ని రెడీ చేసి క్లాస్‌కి పంపిస్తానులే అని చెప్పింది. అంటే టైపింగ్ క్లాస్‌కెళ్తాడు. ప్రతిరోజు 7కి అయితే డింపుల్. అందుకని చెప్పి తననైతే టయానికి పంపి అని చెప్పి ఇంక మేమైతే బయలుదేరేసాము. వెళ్ళేటప్పుడైతే భలేగుంటుందండి రోడ్డయితే మటుకు. ఇది తిరుపతికి ఒక 16 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అంత దూరంలో అయితే ఉంటుంది. రాయల చెరువు అంటారు కదా, అందరికీ ఐడియా ఉంటుంది. ఈ చెరువు అయితే చాలా పెద్ద చెరువు. ఆ చెరువు గడ్డ పైన అంటే ఆ కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట పైన లాస్ట్‌లో రోడ్ సైడ్ పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే. చాలా బావుంటుందండి వ్యూ అయితే మటుకు. ఇంక వెళ్ళేటప్పుడు కట్టకు ముందైతే శివాలయము, అలానే అమ్మవారి టెంపుల్ కూడా ఒకటుంది. ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్‌లో దర్శనం చేసుకుందాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. అంటే ఆ టైంకే లేట్ అయిపోయింది. ఇంక ఇదే అండి రాయల చెరువు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే అసలు న్యూస్‌లో కూడా అందరూ చూసుంటారు. ఈ చెరువు తెగిపోతుందేమో, ఇంకా వాటర్ అంతా ఊర్లోకి వచ్చేస్తుందేమో అనేసని న్యూస్‌లో కూడా భలే టెన్షన్‌లో అయితే ఉన్నింది. ఎక్కడ తెగిపోతుందో ఈ కట్ట అన్నట్టు పరిస్థితి అయితే అప్పుడు అంత క్రిటికల్‌గా ఉన్నింది. ఆ టైంలో అయితే నాకు తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి. ఇంక అప్పుడైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇంక అప్పటి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఈ నవరాత్రుల టైంలో కానీ లేకపోతే విడిగా ఎప్పుడైనా ఒకసారి అయితే వచ్చి వెళ్తూ ఉంటాను. ఈసారి కూడా అనుకుంటున్నాను ఈ నవరాత్రులు పూర్తయ్యే లోపల ఒక 3 టైమ్స్ వచ్చి అమ్మవారికి దీపం పెట్టేసి వెళ్ళాలని. ఇక్కడ అంతలో మనము ఏది కోరుకున్నా జరుగుతుంది అంటారు. అంటే అక్కడ శక్తిపీఠం కూడా ఉంది. అమ్మవారు ముందర ఒక కొబ్బరికాయి ముడుపులాగా ఇస్తారు. 100 రూపీస్ ఇస్తే అది కట్టి మనము దండం పెట్టుకున్నామంటే మనం ఏది కోరుకుంటే అది తొందరలో నెరవేరుతుందని కూడా చెప్తారు. ఇంకా ఒకసారి అయితే నేను కూడా కట్టాను. నాకైతే జరిగింది అనిపించింది. అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని పోయినాక నాకున్న టెన్షన్లు కొన్ని అయితే తీరాయి అనిపించింది. ఇంకా అప్పటి నుంచి అయితే రావాలనుకుంటున్నాను కానీ నా హెల్త్ సపోర్ట్ చేయక మా వారైతే ఎక్కడికి అయితే తీసుకొని రాననేస్తుంటారు. ఇంక ఇప్పుడైతే నవరాత్రులు కదా, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఇంక ఈసారి అయితే బయలుదేరాను. అంతలో మా అమ్మ కూడా వస్తానని చెప్పింది. అమ్మనైతే బస్ స్టాండ్‌లో బస్ ఎక్కేయమని చెప్పాను. అసలు మేము కూడా బండిలో రాకుండా బస్‌కే వచ్చుంటే బాగుండు అనిపించింది. అసలు ఎన్ని బస్సులు వస్తున్నాయో, 15 నిమిషాలకి, హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్సు అయితే ఉంది. నేను బస్సు సౌకర్యం ఉండదేమో అనుకొని బండిలో అయితే వచ్చాము. మళ్ళీ అనిపించింది అందరము బస్‌కే వచ్చేసుంటే బాగుండు, బస్ స్టాండ్‌లో బండి పెట్టేసి బస్సు ఎక్కేసుంటే బాగుండు అనిపించింది. ఇంకా సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా చేద్దాము అని చెప్పి ఇంక మేమైతే వచ్చేసాము. అసలు చాలా బాగా అయిందండి దర్శనం అయితే. ఇంక మేమైతే వచ్చేసాము గుడి దగ్గరికైతే. చూసారు కదా, రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంకా బయట అయితే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించి గుడి ముందరైతే పెట్టున్నారు. ఇంక ఇక్కడైతే కొంచెం సెల్ఫీ పాయింట్ లాగా అయితే పెట్టున్నారు. ఇంకా అమ్మవారిని అయితే దగ్గర నుంచి నిలబడుకొని అమ్మవారి అలంకరణ, అమ్మవారిని అయితే చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అమ్మ వచ్చేదానికి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది అని చెప్పింది. ఇంకా ఆ టైంలో అయితే నేను ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఫోటోలు అయితే తీసుకున్నాను. ఇంకా అలానే దర్శనం చేసుకున్నాను. నాకైతే బాగా అనిపించిందండి. ఎంత బాగుండిందో టెంపుల్ అయితే, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇంకా ఇదైతే హోమం జరిగే ప్లేసు. ఇంక ఇక్కడైతే మేమైతే బయటైతే కూర్చున్నాము. అమ్మ రావడానికి టైం ఉంది కదా అని చెప్పి. ఇంకా అమ్మ అయితే వస్తూ ఉంది. మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నామా, మా అమ్మ వచ్చింది. కానీ మేమైతే ఎక్కడ ఉన్నామో అయితే చెప్పలేదు. కొంతసేపు వెతుక్కొనిలే అన్నట్టు మా వారైతే చెప్పొద్దు, గమ్మునే ఉండు అన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే మీ అమ్మ చూసేసి ఉంటుంది అనేసని ఇంకా మా వారైతే అంటున్నారు, లేదు చూడలేదు,
ఫోన్ చూడు తీసుకుంటా ఉంది నాకు కాల్ చేయడానికి అనేసని అంటున్నాను. లేదు మీ అమ్మ చూసేసుంటుంది అని అంటున్నారు. అమ్మ అయితే చూడలేదులెండి. ఇంకా అక్కడ అమ్మవారు ఉండే కుందికి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెతుకుతూ నాకైతే కాల్ చేసింది. ఇంకా నాకైతే కాల్ వస్తా ఉన్నింది. ఇంకా ఆ టైంలో ఇంక మా వారినైతే చూసేసిందంట. ఇంకా ఎక్కడుండారా అని అనుకుంటా ఉన్నాను. నేనైతే చూడలేదులే నువ్వు ఆడే చూసేసావనుకున్నాను అని మా వారు అంటున్నారు. లేదు లేదు చూస్తే నేరుగా ఈడికే వచ్చుంటాను గదా! నేను చూడలేదు అనింది. ఇంక అమ్మొచ్చాక ఇద్దరమైతే దీపాలైతే పెట్టేసాము అమ్మవారికైతే. ఇంకా అమ్మయితే పిండి దీపం అయితే ఇంటి దగ్గర నుంచే కలుపుకొనొచ్చేసింది. అమ్మ పిండి దీపం పెట్టింది. నేనైతే 2 నిమ్మకాయలతో దీపమైతే పెట్టాను. ఇంక అక్కడే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంక నేరుగా అయితే దర్శనానికైతే ఎళ్ళిపోయాము. ఇంకా క్లోజ్ చేస్తున్నారు. దర్శనమైతే అంటే దర్శనము కొంసేపు ఆపేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే కుంకుమార్చనకైతే 7కి అలా స్టార్ట్ చేస్తారంట. అమ్మవారినైతే మరొకసారి అలంకరించాలి. త్వరగా దర్శనం చేసుకొని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునేయండి. లేదా వెయిట్ చేసేవాళ్ళు ఉండండి కుంకుమార్చన జరుగుతుంది అని అన్నారు. ఇంకా మనకు అంత టైం లేదు గదా! 7కి స్టార్ట్ చేస్తే ఇంకా 8 పైన అయిపోతుంది అక్కడే. అందుకని చెప్పి మామూలుగానే దర్శనం చేసుకొనైతే బయటొచ్చేసాము. ఇంక అక్కడ లడ్డు ప్రసాదం అమ్ముతూ ఉంటే ఇంక తీసుకున్నాము. అక్కడే ప్రసాదం అయితే తినేసి ఇంకా పైనైతే శక్తిపీఠము ఇక్కడ మెయిన్‌ది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. శక్తిపీఠాన్ని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఇంకా బయటైతే వచ్చేసాము. ఇంక అక్కడే అండి ముడుపు కడితే నెరవేరుతుంది అని చెప్పాను గదా! ఇంక అక్కడే పైన రూ. 100 ఇచ్చి టోకెన్ తీసుకుంటే అలా ఎర్రగుడ్డలో ముడుపైతే ఇస్తారు. అది అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసిస్తారు. ఇంకా ఆ కొబ్బరికాయనే ముడుపునే మనము 9 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏం కోరుకుందో అది కోరుకొని అక్కడ ముడుపు కట్టేసి ఇంకా నా కోరిక నెరవేరినాక మళ్ళీ నీ దర్శనం చేసుకుంటామనో లేకపోతే ఏదైనా మొక్కుకొని అమ్మవారికి ఏదైనా ఇస్తామనో చెప్పి అలా వచ్చేవాళ్ళు కూడా అయితే ఉండారు. ఇంకా అలా అయితే ఇప్పుడైతే మేమేం కట్టలేదులేండి. ఇంకా అలా దర్శనం చేసుకున్నాము. ఇంకా కిందకొచ్చి ఇంకా మళ్ళీ అమ్మనైతే ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర నిలబెట్టి ఫోటోలైతే తీపిచ్చి ఇంక మేము కూడా అయితే బయలుదేరేసాము ఇంటికైతే.